అట్లూరు మండలంలోని కొండూరు గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ గోపాలస్వామి దేవస్థానం నందు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలను హోమాలను నిర్వహించారు. నూతన గజస్తంభాన్ని పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, కూటమి అభ్యర్థి రోషన్న మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంకాలం స్వామివారి యొక్క ఊరేగింపు, గ్రామ ఎర్ర చెరువులో ఉపోత్సవం, దప్పోత్సవం మరియు కోలాటం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గోపాలస్వామి ఉప్పిరి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం కొండూరులో మా గ్రామస్తులు అంతా కలిపి మేము పునర్నిర్మించుకున్నాం. ఈ గుడి చాలా పురాతనమైంది. ఈ గుడి నుంచి మాకు శ్రావణ మాసాల్లో 4 వారాలు ఆయన గోపాలస్వామి కొండ నుండి మాకు ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల అవతల ఆ గుడి, ఈ గుడికి మేము మా 2000 పక్కన నుంచి మేము స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. మా గ్రామస్తులు, మా మండలంలో మేజరు జనాలు కూడా స్వామి, అందువల్ల ఈ చాలా పురాతనమైన గుడి. ఇది మా గ్రామస్తుల ద్వారా మేము నిర్మించుకుని పూజ నిర్ణయించుకుంటాం. ఈ రాయి మొత్తం గ్రానైట్ స్టోన్తో నిర్మించుకున్నాం. మొత్తం గుడి మొత్తం స్టోన్స్ అంతా స్టోన్ పురాతన తర్వాత మేము నిర్ణయించుకున్నాం. ఓకేనా? కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామం. మా గ్రామంలో వేణుగోపాల స్వామి గత దాదాపు 400 సంవత్సరాలు జరుపుతున్నారు. ఆ గుడికి మా కొండూరు గ్రామంలో వెలుపులకు కలిసి అధ్యయనంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో పాత పురాణం కూడా తొలగించి మళ్ళీ కొత్తగా ఒకటి రాయితో కల్పించి దాని తరపుగా ఈరోజు ధ్వజస్తంభం పరిస్థితి చేయడం జరిగింది. కాబట్టి ఈ ఊర్లో ఈరోజు అన్నదానం